ప్రార్థనా పరులు చేర్చబడ్డారు కనుక వారు కూడా మన మధ్యకు వచ్చారయ్యా, మా మధ్య మీరు వచ్చి ఉన్నారు కనుక మీకు వందనాలని మర్నాథ్ చెప్దాం. మర్నాథ్ అండి, మర్నాథమ్మ. మరి కూర్చుందాం, సమయం ఎక్కువైంది, ఏమనుకోవద్దు. ఇప్పుడు మన అధికారులు, మిషన్ అధికారులు రెవరెండ్ నేను సత్యానందయ్య గారు, వైశ్వశండయ్య గారికి ఈ సమయం అప్పగిస్తున్నాం. తర్వాత వారి అధ్యక్షతన ఈరోజు కార్యక్రమాలు ముగ్గురయ్య గారు 3 ప్రసంగాలు చేయాలి. మీరు వారు ఎంతైనా ఆహారం పెట్ట సిద్ధంగా ఉన్నారు. మరి మనం ఎంత వినాలో అది మీ ఇష్టము కనుక ఇప్పుడు ఈ సమయాన్ని మనం వైశ్వశండయ్య గారు అప్పగిస్తున్నాం. గొర్రెపిల్ల మౌనముగా ఉండినట్లు ఆయన బాధింపబడి నోరు తెరవలేదు. పైగా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మనము చూస్తే, ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి విడిపించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడిన మరియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. యేసయ్య ఎప్పుడు ఎన్నడూ ఎవరి మీద తిరుగుబాటు చేయలేదు. ఆయన విధేయుడై ఉన్నారు. ఇదిగో నేను దేవుని కుమారుని చెప్పుకొనుచున్నందుకు మీలో మీరు వ్యసనపడనేలా, దేవుడు ఎవరికి వచ్చాను వారే దైవములని చెప్పబడినలా దేవుని కుమారుని చెప్పుకొనుచున్నందుకు మీలో మీరెందుకు సడుగుచున్నారని ప్రభువైన క్రీస్తు యోహాను సువార్తలో తన్ను ప్రశ్నింపవచ్చిన వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. గనుక స్నేహితులారా, ఇక్కడ గ్రహించవలసినటువంటి ముఖ్య భాగం ఏమిటంటే, యేసయ్య ఎప్పుడూ తన్ను తాను తగ్గించుకున్నారు. నేను దేవుడను అని చెప్పుకొనలేదు, నేను దేవుని కుమారుడను అని చెప్పుకున్నారు. పైగా నేను పరిచర్య చేయించుకున్నట్టుగా రాలేదు, పరిచర్య చేయటకే వచ్చాను. ఆయన తన దేవత్వమును కనబరిచారు. గనుక యేసు క్రీస్తు నామాధారులమైన మనము ఎవరమైనా ప్రభువైన క్రీస్తు ఎదుట తగ్గించుకోవలసిన వారమై ఉన్నాము. లేఖనములో ప్రభువైన క్రీస్తు వారు మాట్లాడుచు తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. గనుక ప్రియ స్నేహితులారా, ఈ పాఠాన్ని మనము చూస్తూ ఉన్నప్పుడు లోకస్తులు తగ్గించుకొనకపోయినా నాకెక్కరలేదు గాని నా పేరు పెట్టబడిన నా జనులు ఇశ్రాయేలు దేవుని జనాంగమై ఉన్నాడు. అలాగున యేసుక్రీస్తు నామధారులమైన మనమందరము మనలను మనము తగ్గించుకొనవలసిన వారమై ఉన్నాము. విశ్వాసులకు తండ్రైన అబ్రహాము తగ్గించుకున్నాడు. ఎంతవరకంటే ఇదిగో ధూళిని బూడిదను, ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనము, అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునయ్యున్న నేను నా ప్రభుతో మాటలాడా తెగించుచూ ఉన్నాను. చదవమ్మా. ఆ 50 మంది నీతిమంతులు చాలు. ఆ సొదొమ గొమొర్రాను నాశనము చేయకుండా ప్రభు అయిన దేవుడు ఉండవలేనంటే ఆయనకు కావలసినది నీతిమంతులు. గవర్నర్ పిలాతు అంటాడు, ఇదిగో ఈ నీతిమంతుడు, ఈయనలో నాకే నేరమును కనబడలేదు. స్నేహితులారా, అబ్రహాము నీతిమంతుడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేను.
ఇవాళ పాఠములో దేవుడు అబ్రహాముని హెచ్చించి విశ్వాసులకు తండ్రి అని కనపరిచాడు. సృష్టిలోని ప్రతి విశ్వాసికి అబ్రహాము తండ్రి అయి ఉండగా, స్నేహితులారా, ఎంత ఘనత కలిగిన అబ్రహాము ప్రభు అయిన దేవునితో మాట్లాడుచు తగ్గించుకుంటున్నాడా, హెచ్చించుకున్నాడా? తగ్గించుకొనుచూ ఉన్నాడు. ఏమిటంటే ధూళియు బూడిద మానవులు నడవగా త్రోవలో నలిగిన మన్ను ధూళి వలె లేస్తుంది, కట్టెర కాచగా బూడిద మిగులుతుంది. ఎందుకు పనికిరావి రెండు? మొన్నైనా పనికొస్తుంది గాని ధూళి బూడిద ఎందుకు పనికి రావు? అవి హాని చేసేవేమో, నిష్ప్రయోజనకరమైనవి. అంతగా అబ్రహాము తగ్గించుకున్నాడు. తగ్గించుకున్న అబ్రహామును దేవుడు విడిచిపెట్టలేదు. మహా ఉన్నతమైన స్థానమునకు దేవుడు ఆయనను తీసుకుని వెళ్ళాడు. ఆదికాండం 23:5 మనము చూసినట్లయితే, హేతు కుమారుడు, అయ్యా మా మాట వినము, నీవు మా మధ్యను మహారాజు అయి ఉన్నావు. నీవు మా మధ్యను మహారాజు అయి ఉన్నావు. ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదము. ఇదే సమయంలో ఆదికాండము 20:7 చూద్దాం. 27. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తీగతనికి అప్పగించము, అతడు ప్రవక్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ చేతులుండే చేతులు పైకెత్తండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మరణాత, మరణాత. ప్రియ స్నేహితులారా, ప్రభు అయిన దేవుడు మాట్లాడుచు రాజును గద్దిస్తూ ఉన్నాడు. ఇదిగో మనుష్యుడు ప్రవక్త. నీవు తన సొత్తును తిరిగి నీవు అతనికి అప్పగించి వేస్తే అతడు ప్రార్థన చేస్తాడు. అతడు ప్రార్థన చేస్తే నీవు, నీ దేశ ప్రజలందరూ బ్రతుకుతారు. నీ రాణుల బిడ్డలను కంటారు. నీ దేశమే సుభిక్షమవుతుంది. ఒక్క ప్రార్థన, ఒంటరి వాడైన ప్రార్థన దేశమునే స్వస్థపరుస్తుంది. అంతేకాదు, మూయబడిన ప్రతి గర్భము తెరవబడుతుంది. ఎంత ఆధిక్యత! దేవుడే స్వయముగా అబ్రహామును అతడు ప్రవక్త అని ఘనపరిచాడు. అటువంటి ప్రవక్త ఏం చేశాడు చెప్పండి? తగ్గించుకున్నాడా, హెచ్చించుకున్నాడా? ఒకవేళ తెలుసో తెలియక మనం హెచ్చించుకుంటూ ఉన్నామేమో. జాగ్రత్త సుమా. నీవాడు ప్రతి మాట నీవు మరతవు గాని దేవుండు మరచునా తీర్పుండు సుమ్మి అన్నారు దైవజనులు. గనుక కలలోనైనా ఇరలోనైనా ఎన్నడూ మనము హెచ్చించుకొనకూడదు. ఒకప్పుడు సుదర్శన్ గారు, నేను చిన్నతనములో చాలా స్నేహితులము. చిన్న బిడ్డలుగా ఉన్నప్పటి నుంచి మేము నిక్కలు వేసే కాలం నుంచి కూడా బాగా స్నేహితులు. ఇద్దరం ప్యాంట్లు వేసేవాళ్ళం కాదు. అలాగే మా నెక్కర్ల స్టేజ్ నుంచి కూడా రెవరెండ్ డి అనురాగరావు గారు, నేను కూడా మంచి బాల్య స్నేహితులు, చాలా స్నేహితులు. ఇవాళ మరి స్నేహితులందరూ ఒకే వేదిక మీద దేవుడు తానే స్వయముగా బయలుపరచుకున్న బైబిల్ మిషన్లో ప్రార్థనా పరులను గాను, అధికారులను గాను, మంచి మంచి మందిరాన్ని కట్టేవారిని గాను, గొప్ప గొప్ప ప్రసంగికులను గాను దేవుడు ఏర్పాటు చేశారంటే అది మా ఘనత కాదు, దైవజనుని ప్రేమ, దైవజనుని దీవెన, దేవుని ఆశీర్వాదములే. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై 113 దావీదు కీర్తన 7వ వాక్యమును మనము చూసినట్లయితే బహు స్పష్టంగా వ్రాయబడినది. 113 దావీదు కీర్తన 7వ వచనం. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఏమి చేరును దీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై. ఏమి చేరును దీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై.
హెచ్చించుకుంటున్నాడు. వారం 2 పదిలో ఉపవాసం ఉంటున్నాను, నా రాబడి యావత్తులో నీకు చెల్లించి వేస్తున్నాను. ఎజ్రా శాస్త్రి గారు పాడారో పాట. దశమ భాగము దేవుని సొమ్ము ధారాళముగా ఆయనకిమ్ము. దశమ భాగము దేవుని సొమ్ము ధారాళముగా ఆయనకిమ్ము. దీవింతు నూరంతలుగా ఇస్తున్నాడని తెలుసు దేవునికి, కానీ దేవుని గట బడాయి వెళ్ళబోస్తున్నాడు. ఏం వెళ్ళబోతున్నాడండి? బడాయి. నేనే వారం 2 రోజులు ఉపవాసం ఉన్నాను. జీలకర్రలోను, సొప్పులోను, ధనియాల్లోను, పుదీనాలోను, సమస్తములోను దశమోగ నీకు ఏమంటే దేవుడికి తెలియదా? గంట కొడితే లేవడా ఈ దేవుడు? నేను వచ్చాను హోని గంట కొడితే లేవడా? గంట కొట్టలక్కలేదు దేవుడు లేపడానికి. దేవుడు తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, తన ప్రజలే వారిని కన్నులారా చూస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు 11వ కీర్తన 4వ వచనంలో తేటగా వ్రాశాడు. కనుక ఇతడు చెప్పనక్కరలేదు, తన బాధ ఏదో చెప్పుకోవాలి. నేను నీకు ఇస్తున్నాను, ఓడివ్వడవలేదు. నేను గొప్పవాడిని, అతడు పేదవాడు. నేను అన్ని విషయాలు కొనుణ్ణి. తను తాను హెచ్చించుకున్న పరిసయ్యుని ప్రార్థన యేసయ్య వినలేదు. స్నేహితులారా, అన్నదమ్ముల వంటి వారారా, అక్క చెల్లెండి వంటి వారారా, సహన సోర్సులారా, మన జీవితంలో ఎన్నడూ హెచ్చించుకునే పనికి రాదు. నా జనులు లోకస్తులు హెచ్చించుకున్నారు, కానీ ఆయన పేరు రక్షకుడైన యేసుక్రీస్తు నామధారులమయ్యున్న మనమే మనలను మనము తగ్గించుకొని ఏం చేయాలట? తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ఏం చేయాలట? అమ్మా మీరు చెప్పాలి, ఏం చేయాలట? నా భాష మీకు అర్థమవుతుందా? ఏమో వెనక్గా ఉన్నారు. సరే, మంచివారు, మీరందరూ మంచివారు. వాక్యంలో నేను ముందుకు వెళ్ళిపోతాను. ప్రార్థన చేయండి. దైవజనుడు అన్నారు, బహుగా ప్రార్థన చేయుడి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయుడి. బహుగా చేసి బలము సంపాదించి మహిళ కీడును గెలుడి. దేవునికి ఎప్పుడు మహిమ పలుగా నీయుడి. దేవునికి ఎప్పుడు మహిమ పలుగా. కనుక స్నేహితులారా, ప్రార్థన చేసి బలమును సంపాదిస్తేనట మహిళలో ఉన్న సృష్టిలో ఉన్న కీడంతటిని చెడుగంతటిని గెలవగలము. అంతేకాదు, మనము గెలిచినందువల్ల దేవునికి మహిమట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, మరణాత. స్నేహితులారా, మన ద్వారా దేవుడు మహిమ పొందాలంటే ప్రార్థన చేయాలి. ఒకానొక దినమన యేసయ్య బిడ్డలు శిష్యులు వచ్చి, ప్రభువా మాకు ప్రార్థన చేయడం నేర్పండి అయ్యా అని అడిగారు. మనమైతే నాయనా, మా వారికి ప్రమోషన్ కావాలి, మా బిడ్డల మెరిసల్లో సీట్ రావాలి, మా పొలం బాగా పంట రావాలి, మా భూమికి మంచి వెల రావాలి. ఏలాగు మన ప్రార్థనలు. అపొస్తలులైన వారు రక్షకుడైన యేసును సమీపించి, ప్రభువా మాకు ప్రార్థన చేయడం నేర్పండి. ఎంత నిస్వార్థమైన కోరిక! రవంత స్వార్థము లేని తలంపుతో వారు రాగా యేసయ్య వారి మనవి మన్నించి వెంటనే ప్రార్థన నేర్పారు. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, ఏ కష్టమైనా ఏ నష్టమైనా నీ ప్రార్థనకు మించి నిలవగలదే. దైవ భక్తాళికి దారిద్ర్యమబును, దైవ భక్తాళికి దారిద్ర్యమబును,
ఇష్టముగానే కష్టకాలమందున కూడా ఇష్టముగానే ప్రభుని సేవింపనల బాటు పడిన ఎడల ఆత్మకెంతయో బలము జయంబు కీర్తి అబుడబవాది దయము తప్పుకొను కనుక నీవు ధనవంతుడవైనా దరిద్రుడవైనా ఉన్నత స్థితిలో ఉన్నవాడవైనా లేములో ఉన్నవాడవైనా నీవు ఆశ్రయించవలసింది యేసయ్యను. నీవు ఆయన సన్నిధికి చేర్చవలసినది ప్రార్థనను. గనుక తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడచిన ఎడల ఒకటి తగ్గించుకోవాలి, రెండు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేస్తున్నాం కదని ఆ చెడుగు, ఆ మడ్డి, ఆ జిడ్డు అలాగే ఉంచుకుంటే దేవుడు మనం ఆలకిస్తాడా? ఆలకించడు. గడియారంలో ములు తిరుగుతుంది. నా గనక నా మిత్రులు చూస్తూ ఉన్నారు. ముగింపులోకి వస్తూ ఉన్నాను. స్నేహితులారా, ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఏది విడవాలండి? చెడు అని తెలిసిన ప్రతి దానిని చెడుగు మాని మంచి క్రియలు చేయని ఎడల పాపమగును నేరమగును అన్నారు దైవజనుడు. చెడుగు మానేసినంత మాత్రం ప్రయోజనం లేదట. ఆ స్థానంలో ఏం చేయాలి? మంచి క్రియలు చేయాలి. ఇప్పుడు లేఖనములో ఉన్నమాట, చెడులో మనము కొనసాగుతూ అయ్యా నేను వ్రతం ఉన్నాను, ఉపవాసం ఉన్నాను, దీక్షలో ఉన్నాను, నా మొరాలకించయ్యా అంటే దేవుడు వింటాడు అని బైబిల్ సాక్ష్యం ఇవ్వలేదు. కనుక చెడు మార్గమును విడిచినడరా ఆకాశము నుండి నేను చెడు మార్గమును విడిస్తే నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారిని స్వస్థపరచుదును. పాపమును క్షమించి వారిని స్వస్థపరచుదును. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో పక్షవాయు రోగిని తెచ్చారు యేసయ్య ఉన్న చోటికి. కుమారుడా ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. పక్షవాయు తీసేయాలని యేసయ్య దగ్గర తెస్తే ఏసంటారు, ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. అనగా అతడు పాపముల వల్ల వ్యాధిగ్రస్తుడయ్యారు గనక ఆ వ్యాధి పోవాలంటే వ్యాధికి మూలమయ్యున్న పాపమును పెరికి వేయాలి గనక పరిశుద్ధుడైన యేసయ్య పాపము నుండి విడుదల చేస్తూ మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును లేక వారిని స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద, ఇది టెంపరీ ప్లేస్ ఇది, కానీ నిరంతరం ప్రార్థించే స్థలం మనకున్నది సిలోయము మహిమా మందిరం. ఈ మందిరము మీద ఆయన చెప్పాడు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. నా చెవు దానిని ఆ స్థలములో మన వ్యాధులు పోవాలన్నా, మన బాధలు పోవాలన్నా, చెడుతనుడు మనం విడుదల పొందాలన్నా, ఆత్మీయమేడు పొందాలన్నా, అష్టైశ్వర్యములు మనం సంతరించుకోవాలన్నా మరి వాక్యంలో ఉంది. సామెతల గ్రంథం 10:22లో యెహోవా ఆశీర్వాదము నరునికి ఐశ్వర్యం. గనుక స్నేహితులారా, భూ సంబంధమైన పర సంబంధమైన ఐశ్వర్యముతో మీరు నింపబడాలి అంటే ఈ స్థలం మనకు వచ్చి ప్రార్థన చేయాలి. యేసయ్యా నా ఇంట్లో ఉండే నేను ప్రార్థన చేస్తాను, నా వ్యాధులు తీసివేయి, నా పాపాలు తీసివేయి, నా రోదన తీసివేంటే సబబు కాదు. ఈ స్థలముందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవుల ప్రార్థన ఆలకించును. కనుక బళారి పట్టణ ప్రజల కొరకు దేవుడు సిలోయము తెరవబడము అనే మందిరాన్ని ఇచ్చారు. పాపముల నుండి విడుదల, వ్యాధి నుండి విడుదల, కోటి వ్యాజ్యం నుండి విడుదల, సమస్త చిక్కులు విడుదల. ఇటు శ్రేష్టమైన మందిరాన్ని దేవుడిచ్చారు గనక అక్కడ చేయబడుచున్న
ప్రార్థనల మీద ఆయన కను దృష్టి ఉంచుతాడు. అక్కడ చేసే ప్రార్థనలు ఆయన చెవులు వింటవి. వీని మన ప్రతిఫలమిచ్చు వారై ఉన్నారు గనక స్నేహితులారా, ఈ వర్తమానము ద్వారా మనలను మనము తగ్గించుకొని ప్రార్థన చేసి యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదుకుడి, ఆయన సమీపమునడగాని ఆయనను వేడుకునుడని 55:6 వ్రాయబడినట్లుగా ఆయనను సమీపించి విజ్ఞాపనలు చేసి మన సమస్వర్గముకు విడుదల మహిమ మేఘమెక్కగల ధన్యత తను మనెల్లరికి అనుగ్రహించును గాక. జీవించుచున్నది నేను కాదు, జీవించు క్రీస్తే, జీవించుచున్నది నేను కాదు, జీవించు క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభమే. ఈ కొద్ది మాటలు నీ బిడలంతరంగంలో ముద్రించి మమ్మను మేము తగ్గించుకొని ప్రార్థన చేసి మా చెడు అంతటిని విడిచి మా విజ్ఞాపన నీ సన్నిధికి చేరునట్లు మీ ఆత్మతో అభిషేకించుమని వ్యయ ప్రయాసాలతో ఈ కూడికలు ఏర్పాటు చేసి మంది నిర్మాణం చేసిన నీ దోసలు ప్రార్థన పనులు సుదర్శన్ గారిని, వారి సఖిమణిని, వారి బిడ్డలను, అలాగే నమ్మకమైన ఆత్మీయ బిడ్డలించే వారిని బహుగా దీవించమన్న తర్వాత మాట్లాడి దైవజనులను మీ ఆత్మతో నింపి మహిమనందమని క్రీస్తు పవిత్ర నామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మరణాత. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుదర్శనమయ్య గారికి